దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. దేవుని నామాన్ని స్తుతిద్దాం. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరము, నిన్ను ఆరాధింపనా బలం, మది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరము, నిన్ను ఆరాధింపనా బలం, మది మందిరాన కొలువైన నా వరమా. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వెతికితిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికితిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. దయమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టిని ఎదిరింతును. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టిని ఎదిరింతును. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరము, నిన్ను ఆరాధింపనా బలం, మది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరము, నిన్ను ఆరాధింపనా బలం, మది మందిరాన కొలువైన నా వరమా. చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం.
నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. పొందబో బహుమానముగా నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. పొందబో బహుమానముగా నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరము, నిన్ను ఆరాధింపనా బలము. మది మందిరాన కొలువై నా వరమా, నిన్ను వీడి జీవింపనా తరము, నిన్ను ఆరాధింపనా బలం. మది మందిరాన కొలువై నా వరమా. చప్పలు కొడుతూ ప్రభు నామమును ఘనపరచుదాం. సమర్పణయే లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు. నీ సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు. మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును. మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరము, నిన్ను ఆరాధింపనా బలం. మది మందిరాన కొలువై నా వరమా, నిన్ను వీడి జీవింపనా తరము, నిన్ను ఆరాధింపనా బలం. మది మందిరాన కొలువై నా వరమా, నిన్ను వీడి జీవింపనా తరము, నిన్ను ఆరాధింపనా బలం. మది మందిరాన కొలువై నా వరమా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు అత్యున్నత నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన కాలమంతా తన కృపలో మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. చదవబడిన వాక్య భాగంలో నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదమనే మాటని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీకు పరుగు అనే మాటను గురించి సందేశంగా మీకు అందించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ పరమగీతాల గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది. ప్రతి వాక్యం కూడా చాలా విలువైన మాటలు ఈ పరమగీతాల గ్రంథంలో మనం చదువుతూ ధ్యానిస్తూ ఉంటాం.
పరమగీతాల గ్రంథంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఈ పరమగీతాల గ్రంథకర్త మహారాజైన సొలొమోను అనేకమైన శ్రేష్టమైన సంగతులు రాశారు. ఇక్కడ సొలొమోను మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనపడుతున్నారు. పరమగీతము అంటే పరలోకపు పాట. ఎన్నో గీతాలు ఉన్నాయి, మనం ఎన్నో పాటలు పాడుకుంటూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. అతి శ్రేష్టమైన గీతం పరమగీతం. ఈ పరమగీత గ్రంథంలో షోలమితి అనే స్త్రీ మనకు కనబడుతుంది, సంఘానికి పోల్చబడింది. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది అనేకమైన వాటి కోసం పరుగెడుతూ ఉన్నారు. లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి జీవితం ప్రతిరోజు అనేకమైన వాటి కోసం పరిగెడుతూ ఉన్నాడు. హైదరాబాద్ ప్రాంతంలో, బెంగళూరు ప్రాంతాల్లో, చెన్నై ఆ మహాపట్టణాల్లో మీరు చూస్తూ ఉంటుంటే చాలామంది ఉద్యోగాల కోసం ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా నిద్రలేచి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి 6 కల్లా మళ్ళీ వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్కి డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సిటీస్ అన్నిటిని మనం గమనిస్తూ ఉంటుంటే ఉద్యోగాల కోసం, పనుల కోసం, కంపెనీలో చేసే జాబ్ కోసం పరుగులు తీస్తూ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత చదువుకునే పిల్లలు కూడా కాలేజెస్ కోసం పరుగులు తీస్తూ ఉంటారు. పనులకు వెళ్ళేవాళ్ళు పనుల కోసం పరుగులాడుతూ ఉంటారు. ఈ విధంగా భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి కూడా తన జీవిత విధానంలో అనేకమైన వాటి కోసం పరుగులెడుతూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం అంటుంది, నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాను అని. ప్రియులారా, దేవుడు ఆకర్షించకపోతే ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. మన ప్రభువు దగ్గరికి రావటానికి తండ్రి ఆకర్షించాలి. దేవుని యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేయడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని బిడ్డలు ఆయన సన్నిధికి చేరుతూ ఉన్నారు, ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇంకా లోకంలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారందరినీ నా దేవుడు ఆకర్షించి ఆయన యొద్దకు నడిపించే ఓ శ్రేష్టమైన కృపను దేవుడు ఇవ్వాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రభు కొరకు మనం పరుగులు తీసేవాళ్ళుగా ఉండాలి, పరిగెత్తే వాళ్ళుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ రోజు అబ్రహాము ఇంటికి 3 వ్యక్తులు వచ్చినారు. ఎప్పుడైతే 3 వ్యక్తులు అబ్రహాం దగ్గరకు వచ్చారో వెంటనే అబ్రహాము పరుగున పరిగెత్తుకుని వచ్చారట. పరిగెత్తుకుని వచ్చి అతనికి ఆ 3 వ్యక్తులకి సాష్టాంగ పడి నమస్కారం చేసి వెంటనే వాళ్ళని తన ఇంటికి ఆహ్వానించి తన భార్యతో చెప్తున్నారు, గుడారంలో ఎక్కడో ఉంది తన భార్య. ఆ గుడారంలో తన భార్యని వెంటనే పిలిచి అద్భుత రీతిగా వంట సిద్ధం చేసి వాళ్ళు వచ్చిన 3 కూడా ఆతిథ్యం చేసినాడు అబ్రహాం. విచిత్రమైన సంగతి ఏమిటో తెలుసా? ఆ ఇంటికి వచ్చిన ఆ 3 వ్యక్తులకి ఎప్పుడైతే అబ్రహాము పరుగున వెళ్ళి తనని ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం చేసినాడో, వచ్చిన ఆ 3 వ్యక్తులు చెప్తారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? నీ భార్య ఎక్కడా అని పిలుస్తారు. వెంటనే గుడారంలో ఉంది. మరలా నీకు వచ్చే సంవత్సరానికి నీ కుటుంబంలో ఒక అద్భుతమైన కుమారుని నువ్వు చూస్తావు. శారా గర్భవతి కుమారుని కంటది అనే మాటలు చెప్పటం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనటం. శారా నవ్వుకున్న దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసినట్లు వారి జీవితంలో అద్భుతమైన రీతిగా దేవుడు చెప్పిన ఆ మాట వారి జీవితంలో నెరవేర్చబడటం. ఆశ్చర్యమైన కార్యం ఏమిటంటే, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి పొందుకోలేని ఆ గర్భఫలాన్ని వారి జీవితంలో పొందుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, అబ్రహాము పరుగున వచ్చి ఎప్పుడైతే ఆతిథ్యం చేసినాడో తన ఇంటిలో ఉన్న అక్కర కొరత యేసు నామ మహిమలో తీర్చబడింది. కనుక ఈరోజు పాఠం ఏమిటంటే, ఈ వాక్యాన్ని వింటున్న మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని కోసం ఒక్క అడుగు నువ్వు పరిగెత్తుకుంటే దేవుడు నీ జీవితంలో దాచి ఉంచిన మేలెంతో గొప్పది అని వాక్యం అంటుంది. కనుక ఈ లోకం కోసం పరిగెత్తిన పరుగులు చాలు. లోక సంబంధమైన వాటి కోసం పరుగులు తీసి అలసి సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల మధ్యలో మీరుంటే
దేవుడు వాక్యం ఈరోజు నీతో చెప్తుంది, దేవుని కోసం పరిగెత్తటానికి లోక సంబంధమైన వాటిని ప్రక్కన పెట్టి దేవుని కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వ్యక్తిగా నీ ఉండాలని ప్రభు ఆకాంక్షించి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా కోసం నువ్వు పరిగెత్తాలి, నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తానని షోలమ్మితో ఎలా చెప్పిందో దేవుడు నిన్ను ఆకర్షించాడు. ఆయన యొద్దకు నువ్వు పరుగెత్తటానికి, ఆయన కార్యాల కోసం పరిగెత్తటానికి ఒక దృఢమైన నిశ్చయత నీ జీవితంలో కలగాలని ప్రభు కోరుకుంటున్నాడు. అబ్రహాం ఎప్పుడైతే పరిగెత్తుకుని వచ్చి ఆతిథ్యం చేశాడో తన ఇంట్లో ఉన్న కొరత తీర్చబడినట్లు నీ ఇంటిలో ఉన్న కొరత, సమస్య అది ఏదైనా కావచ్చు, ఈరోజు నువ్వు దేవుని కోసం పరుగులు తీయాలి, పరిగెత్తాలి అనే మనస్సు నీ హృదయ అంతరంగంలో కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. తప్పక దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన కోసం పరిగెత్తే మనసు యేసు నామములో నీకు అనుగ్రహించబడునుగాక. ఎంతోమంది యవనస్తులు లోకంలో అనవసరమైన వాటి కోసం పరుగులు ఎత్తుతున్న వారు కనపడుతున్నారు మనకి. ఒకసారి ఒక కుర్రోడు బుల్లెట్ తీసుకుని చాలా వేగంగా పరుగున రోడ్ల మీద రౌండ్లు కొడతా ఉన్నాడు. 8 రౌండ్లని, 6 రౌండ్లని, ఈ రౌండ్లని, ఆ సెంటర్కి వెళ్తున్నాడు, ఈ సెంటర్కి వెళ్తున్నాడు. బుల్లెట్ మీద రేజు అని అట్లా డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా ఫాస్ట్గా వెళుతూ ఉన్నాడు. ఈ లోపల సెంటర్లో పోలీస్ కానిస్టేబుల్, సెంట్రల్ పోలీస్ స్టేషన్, ఆ యొక్క ప్రతి సర్కిల్కి పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదండి, కానిస్టేబుల్స్ ఉంటారు. నిలబడి ఆ కుర్రోడిని చూసి ఆ బండి ఆపాడు. ఆపిన తర్వాత రేయ్ ఏంట్రా రౌండ్లు ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ కళ్ళజోడు ఏంటి, ఫాస్ట్గా వెళ్తున్నా, ఏందయ్యా? ఏం లేదు సార్ అన్నాడు. ఏం లేకపోతే నువ్వు బండి వేసుకుని వెళ్తున్నావు, అంత ఫాస్ట్ వెళ్ళకూడదు. సర్లే కానీ ఆ బండికి లైట్లు లేవేంట్రా, బండికి లైట్లు లేకుండా ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ కటింగ్లు ఏంటి అన్నాడు పోలీస్ ఆఫీసర్. అన్నంటనే ఈ కుర్రోడు అంటాడు, సార్ మన ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రోడ్లంతా మంచిగా కనపడటం కోసం ఇంత మంచి స్ట్రీట్ లైట్లు వేపిస్తే మళ్ళా లైట్లు ఎందుకు సార్ బండికి అంటాడు ఈ కుర్రోడు. ఆహా, అలాగా, రోడ్ లైట్లు, స్ట్రీట్ లైట్లు ఉంటే నీ బండికి లైట్లు అక్కర్లేదా, ఇంకెందుకు సార్ అంటాడు ఈ కుర్రోడు. అప్పుడు వెంటనే పోలీస్ ఆఫీసర్ తన వెనకాల పాకెట్ జేబులోంచి ఒక చిన్న టన్న స్క్రూ లాంటిది తీసి తన బండికి అలా గుచ్చబోతున్నాడు. సార్ ఆపండి సార్. ఒరే, లోకమంతా గాలుండగా నీ టైర్లో గాలి ఎందుకురా అన్నాడంట ఆ పోలీస్ ఆఫీసర్. అదేంటి సార్, బండి వెళ్ళాలంటే గాలి ఉండాలి కదా, మరి లోకమంతా గాలి ఉన్నప్పుడు నీ బండిలో గాలి ఎందుకురా? లేదు సార్, తప్పైపోయింది సార్. లోకమంతా గాలి ఉంది, బండి వెళ్ళాలంటే దాంట్లో గాలి ఉండాలి కదా, లోకమంతా గాలి ఉందని మనం పీల్చుకోవడానికి గాలి కావాలి కదా, ఈ బండి యాక్సిడెంట్లో అవ్వకుండా ఉండడానికి లైట్లు ఉండాలి కదా. వెంటనే ఎప్పుడైతే ఆ వ్యక్తి చెప్పాడో, సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్ అని చెప్పి ఆ యవనస్తుడు ఆ పెద్ద ఆఫీసర్ మాట విని ఆ రోజు లైట్లు ఎంచుకుని మంచిగా వెళ్ళినాడు. ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, లోకం కోసం మేము పరిగెడుతున్నాం కదా సార్, ఇంకా మళ్ళీ ప్రభువు కోసం మమ్మల్ని పరిగెత్తమంటారా? ప్రభువు కోసం పరిగెత్తే ఓపిక మాకు ఎక్కడ ఉందండి అనేవాళ్ళు నేటికి లేకపోలేదు. లోకం కోసం నువ్వు చేసినవన్నీ నీతో రావు, ఏది నీతో రాదు, కానీ ప్రభువు కోసం చేసినవి ఆ క్రియలు నీతో వస్తాయి. కనుక ప్రభువు కోసం, లోకం కోసం కష్టపడింది చాలు. భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం, లోక సంబంధంగా నువ్వు పరిగెత్తిన పరుగు చాలిక దేవుని కోసం పరిగెత్తమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఆకర్షించు, నేను నీ ఎద్దుకు పరిగెత్తుకుని వస్తాను. ఈరోజు నీవు దేవుడు చేత ఆకర్షించబడి ప్రభు కోసం పరిగెత్తేవాడిగా మార్చబడాలి. ఒక ఇనుముని అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో ప్రభు నిన్ను స్నేహమనే ఆ బంధముతో ఆకర్షించి నేను పిలుస్తూ ఉన్నాడు. ఇకనైనా ప్రభు కోసం పరిగెత్తటానికి ఒక సమర్పణ, ఒక తీర్మానం నీలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. సమరయ స్త్రీని ఎప్పుడైతే దేవుడు ఆకర్షించాడో ఆమె పాపాల విషయమే పశ్చాత్తాపడింది. పాపం అనే కుండ అక్కడే విడిచిపెట్టి ప్రభువు కోసం పరుగులు తీసి గ్రామాన్ని
ప్రభు కోసం అప్పగించేసింది. గ్రామం అంతా సువార్త ప్రకటించి ప్రభు కోసం పరుగులెత్తి సమరయ పట్టణం అంతటినీ ప్రభు కొరకు రక్షించింది. అలాంటి పరుగు నీ కోసం కలువరిలో ప్రాణం పెట్టి రక్తాన్ని కాచిన యేసయ్య పిలుస్తున్నాడు, నిన్ను ఆకర్షిస్తున్నాడు. నీవు యవనస్తుడా, నీవు ప్రభు కోసం పరుగులు ఎత్తే వ్యక్తిగా మార్చబడాలి. ప్రభు కోసం పరుగులు తీయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ప్రత్యేకించి నువ్వు పరుగెత్తితే నీ జీవితంలో దాచి ఉంచిన మేలు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు కోసం నేను పరిగెత్తితే నాకేంటయ్యా కలిసి వచ్చిందంటే, అబ్రహాం వచ్చి ఆతిథ్యం చేయడం వలన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తను సొంతం చేసుకున్నాడు. నీ జీవితంలో కూడా ప్రభు కోసం పరిగెత్తితే దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదం నీకు ఇస్తాడు. అయితే ప్రభు కోసం మనం ఎలా పరిగెత్తాలి అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే ఒక 5 ప్రాముఖ్యమైన విలువైన శ్రేష్టమైన మాటలు మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. చదువుకుందాం బైబిల్ గ్రంథంలోంచి మనం ప్రభు కోసం ఎలా పరిగెత్తాలి అని అంటే, బైబిల్ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం మొదటి మాటగా కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 32వ వచన భాగాన్ని చదువుకుందాం. నా హృదయమును నీవు విశాలపరుచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. చదవబడిన వాక్య భాగంలో మనం ఎలా పరిగెత్తాలి అని అంటే, అక్కడ చెప్తున్నాడు భక్తుడు, ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును అన్నాడు. అంటే మొదటి మాట, ఆజ్ఞల మార్గమున పరిగెత్తాలి. నా హృదయమును విశాలపరచు, నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతానయ్యా అంటున్నాడు భక్తుడు. కనుక మీ వ్యక్తిగత ఆత్మీయ సంబంధమైన జీవితాల్లో దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల మార్గమున మనము పరిగెత్తాలి. అలాగా మన భక్తిని కొనసాగించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞలు దేవుడు చెప్పినాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, పొరుగు వారిని ఏది ఆశించకూడదు. ప్రభు చెప్పిన ఆ ఆజ్ఞలు ఉన్న చూసారా, ఈ 10 ఆజ్ఞల్ని దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా చెప్పినాడు. ఒకటి, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించు. 2, నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. ఈ ఆజ్ఞలను నువ్వు పాటించి ఆజ్ఞల మార్గములో నువ్వు పరిగెత్తమని ప్రభు వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో చదువుకున్న మాటను మనం గమనించినట్లయితే, ఒక్క ఆజ్ఞ కూడా నువ్వు తప్పిపోతే మొత్తం అంతా తప్పిపోయినట్లే. కనుక ఏ ఆజ్ఞ తప్పిపోకుండా ఆ ఆజ్ఞల మార్గంలో మనం నడుచుకోవటానికి, పరిగెత్తడానికి ఒక సంపూర్ణమైన సిద్ధపాటు నీకు దేవుడు కలుగు చేయాలని నా ప్రార్థన అయి ఉన్నది. ఆ దేవుని ప్రియులారా, వాక్య వెలుగులోనికి కొన్ని మాటలు మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆజ్ఞలు చాలా విలువైనవి. దేవుని వాక్యం అంటుంది, యోహాను గారు అంటారు కదా, దేవుని ప్రేమించుటే ఆయన మనకిచ్చిన ఆజ్ఞ, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. కనుక దేవుని ఆజ్ఞలు అదేదో నెత్తి మీద బరువెత్తుకున్నంత బరువు కాదు, భారమైనవి కావని దేవుని వాక్యమే చెప్తున్నప్పుడు, అయ్యో కష్టమండి, దేవుని ఆజ్ఞ పాటించలేమండి, మా వల్ల కాదండి అన్నట్లుగా నువ్వు మాట్లాడకూడదు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, అవి మన జీవితంలో తప్పక పాటించాలి. ఆజ్ఞల మార్గంలో మనం నడుచుకోవాలి, పరిగెత్తాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున వాళ్ళకి నచ్చిన మార్గాల్లో, వంకర మార్గాల్లో, మనసుకు నచ్చిన మార్గాల్లో మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, నీవు ఆజ్ఞల మార్గంలో పరిగెత్తు. చూడండి, మీ ఆత్మీయంగా ఆలోచిద్దాం. మనిషి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడం చేతి వైపునే మనం వెళ్ళాలి. బస్సు మీద వెళ్ళేటప్పుడు చేతులు బయటికి పెట్టకూడదు. అవి రూల్స్. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే, ఇప్పుడున్న ఈ కరోనా టైంలో ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయాలా, శానిటైజర్ ఇంపార్టెంటు, ఆ తర్వాత మాస్క్ పెట్టుకోవాలి, ఇవి కొన్ని రూల్స్. అట్లాగే బైబిల్ గ్రంథంలో కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞల మార్గంలో నీవు నడుచుకుని ఆ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తమని వాక్యం చెప్తుంది.
కానీ ఈ రోజున ఆ ఆజ్ఞలన్నీ ప్రక్కన పెట్టేసి తమకు నచ్చిన మార్గాల్లో, వంకర తోవలో, అడ్డతోవలో ఎలా పడితే అలా ప్రజలు పరుగులు తెస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఆజ్ఞల మార్గంలో పరిగెత్తిన ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తా. అది యెరికో అనే పట్టణం, ప్రాంతం. యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గాల గుండా వెళ్ళవలసి వచ్చింది. వెళ్తున్నారు. వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన యేసు ప్రభును చూడాలని ఆశ కలిగాడు. ఆశ అయితే బాగుంది, కానీ పొట్టోడు గట్టోడు యేసయ్యను చూడాలనుకుని చెట్టు ఎక్కినాడు. యేసయ్య రానే వచ్చి చెక్కయ్య చెట్టు దిగు అన్నాడు. మరో క్షణమే గబగబా తిరిగి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు, హృదయంలోనికి చేర్చుకుంటాడు. అతని గురించి రాయబడిన మాట ఏమిటంటే బైబిల్ గ్రంథంలో మీకు చదివిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదువుదాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. చదవబడిన వాక్య భాగంలో పరిగెత్తుకుని వచ్చాడంటే జక్కయ్య. ఇప్పుడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాడు, చేర్చుకున్నాడు హృదయంలోనికి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రభు తన హృదయంలోనికి వచ్చినాడో తన లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఎంతమంది దగ్గర అయితే అన్యాయంగా 40 రూపాయలు వసూలు చేయాలంటే దాని పక్కన 0 చుట్టి 400 వసూలు చేసేవాడు. ఇంత అన్యాయంగా సంపాదించిన ఆ ఆస్తిని సగభాగమేమో పేదలకి, అన్యాయంగా సంపాదించిందేమో 4 అంతలు ఇచ్చేసాడు. ఈ మార్పు ఇతనిలోనికి ఎలా వచ్చిందనంటే ఆజ్ఞల మార్గం, యేసయ్య నడిచిన ఆ మార్గంలోకి వచ్చేసాడంతే. ఎవరైతే యేసయ్య మార్గంలోకి వస్తారో వాళ్ళలో ఖచ్చితంగా మార్పును చూడగలుగుతాం. ఆజ్ఞలు గుర్తొస్తాయి, ఆజ్ఞలు నడుచుచున్నప్పుడు హెచ్చరిస్తాయి. ఆజ్ఞల గుండా వెళ్ళాలి, ఆ మార్గాల గుండా నడుచుకోవాలని కోరుకుంటారు. కనుక ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో దేవునితో మాట్లాడుతున్న ప్రతి మాట జీవం కలిగినది దేవుని మాట. కనుక నీవు ఆ ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటే నీ జీవితం ఎంతో ధన్యకరంగా మార్చబడుతుంది. కానీ ఈరోజు చాలామంది వంకర మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. తమకు మనసుకు నచ్చిన మార్గాలు ఎన్నుకుంటున్నారు. యేసయ్య అంటారు, నేనే మార్గమయ్యా, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరన్నారు. ఆ పరమునకు చేరే ఆ మార్గంలోకి నువ్వు వస్తే ఆ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుకునే కృపా భాగ్యం ధన్యతను దేవుడిని కలుగు చేస్తాడు. ఒక సంగతి జరిగిన యథార్థమైన సంఘటన నేను మీకు గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది అందం కోసం ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి మనస్సుకు నచ్చినట్లుగా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు అందం కోసం. ఆ యొక్క అందం కోసం ఆస్ట్రేలియా అనే ప్రాంతంలో, మెల్బోర్నియా అనే ప్రాంతంలో, ఆస్ట్రేలియా అనే ప్రాంతంలో ఒక ఆమె అందం కోసం విచిత్రంగా షాపింగ్ మాల్కి వెళ్ళింది. ఆ షాపింగ్ మాల్కి వెళితే అక్కడ ఒక అద్భుతమైన డ్రెస్ డ్రెస్ ఉంది. చాలా ఆ డ్రెస్సులు చూసినప్పుడు ఒక విచిత్రంగా స్టైల్స్గా మోడల్గా డిజైన్గా ఉన్న ఒక డ్రెస్ కనపడితే అది మొత్తం అంతా పాము ఆకారంలో మెలికలు తిరిగిపోయినట్లుగా ఉంటుంది ఆ డ్రెస్. అది ఆమెకు చూసినప్పటికీ జిగేలుగా మెరుస్తూ ఉంది, కనపడింది. అదే నాకు కావాలని పట్టుకుని మొత్తం మీద ఆ డ్రెస్ కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చింది. భర్త ఆఫీస్కి వెళ్ళి చాలా లేటుగా వచ్చినాడు. ఈ లోపల భర్తని ఆటకు పట్టిద్దాం అని ఆలోచన చేసి ఆ డ్రెస్ విచిత్రంగా రంగులుగా ఉన్న ఆ డ్రెస్, పాము ఆకారంలో ఉన్న ఆ డ్రెస్ని ఆమె వేసుకుంది. భర్త మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాడు. ఈవినింగ్ నైట్ అయిపోయింది, 10-10:30 కల్లా వచ్చినాడు. ఈ లోపల ఈమె ఆ డ్రెస్ వేసుకుని పడుకునుంది. భర్త వచ్చినాడు. ఆయనే పాపం అన్నం పెట్టుకుని తినేసి రూమ్లోకి వచ్చినప్పటికి చిన్న లైట్ వేస్తుంది, బెడ్రూమ్లో చిన్న లైట్ వేస్తుంది. రూమ్లోకి వచ్చిన వెంటనే చూసినప్పటికీ మంచం మీద ఏదో కదులుతున్నట్లుగా ఆ పాము కదులుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఆ డ్రెస్ వేసుకుంది కదా. వెంటనే సడన్గా అతను, ఆ పిల్లోడు ఉంటే ఆ పిల్లోడు ఆడుకునే క్రికెట్ బ్యాట్ ఒకటి ఉంది ఆ మంచం పక్కనే ఆ రూమ్ మూలలో ఉంది, ఆ కార్నర్లో ఉంది. తీయటం ఆ బ్యాట్, ఆ క్రికెట్ ఆ పిల్లలు ఆడుకునే 6 కొట్టే బ్యాట్ ఉంటుంది కదండి, ఆ బ్యాట్ తీసుకుని మంచం మీద పాము వెళ్ళిపోతున్నారా బాబా అని డబా అని బాధేశాడు.
చితక్కోడేశాడు. అప్పుడు ఎప్పుడైతే కొడతా ఉన్నాడో ఆమె అంటది, అమ్మో బాబో చంపేస్తున్నా బాబో అని అంటే అప్పుడు ఆపాడు. చూస్తే వాళ్ళ భార్య, నువ్వా పాము అనుకుని కొట్టనులే. చూస్తే ఏమనుకున్నది తన భర్తని ఆట కట్టిద్దామని, చివరికి ఈమెకే మొత్తం రేవైపోయింది. ఉతికేసి ఆరేసి ఇస్త్రీ చేశాడు భర్త. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఆమె జీవితంలో ఎదురైంది అంటే తనకు మనస్సుకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకుంది. యవనస్తులారా, మీ మనస్సుకు నచ్చిన మార్గాలు ఎన్నుకోకండి. వస్త్రధారణ అయినా, మీ లైఫ్ స్టైల్ అయినా, మీ ఫ్యూచర్ అయినా ఆజ్ఞల మార్గంలో మీరు నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని చక్కని మార్గంలో నడిపిస్తాడు. ఆజ్ఞల మార్గంలో నడిచిన జక్కయ్యని ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతడు అబ్రహాము కుమారుడే అని పిలిచాడు దేవుడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఆజ్ఞల మార్గం గుండా నడువు. బైబిల్ గ్రంథంలో చాలామంది రకరకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను చూడండి. బైబిల్లో మనుషులు ఎలాంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నారో తెలుసా? మీకు చదివిస్తాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. జారస్త్రీ అనే ఆ స్త్రీ మార్గములో నువ్వు మనస్సు వెళ్ళొద్దు. చదువు. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. చదవండి. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, దాని ఇల్లు పాతాళానికి వెళ్ళిపోయే మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. చూసారా? దేవుని వాక్యం చెప్తుంది, యవనస్తులారా, జారస్త్రీ అనే మార్గంలోకి నువ్వు వెళ్ళొద్దు. జారస్త్రీ అంటే వ్యభిచారపు ఆ స్పిరిట్ కలిగిన ఆమె, వ్యభిచారం చేసిన స్త్రీ, పెళ్లి కాకముందే జారత్వము ఆ భయంకరమైన పాపములో ఉన్న స్త్రీ, వేశ్యలు, ఆ మార్గాల గుండా వెళ్ళొద్దు. వెళితే చివరికి పాతాలను తీసుకెళ్ళిపోతుంది ఆ మార్గము. ఇంకా ఆ వాక్యంలో ఏమని రాస్తుందంటే, అయ్యో నేను బోధకు లేక ఉపదేశాన్ని ఎందుకు మర్చిపోయాను, అయ్యో ఈ మార్గాన్ని ఎందుకు విడిచిపెట్టానని చివరికి మాంసం అంతా క్షీణించిపోయిన తర్వాత, శరీరం అంతా పాడైపోయిన తర్వాత చివరికి బాధపడతావట. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక యవనస్తుడే, కాలేజ్ చదువుకునేవాడు. కరెక్ట్గా ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయరే మా కొలిక్ మాతో కలిసి చదువుకున్నాడు. ఆ పిల్లడు 10th బాగానే చదివాడు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈడియట్గా తయారైపోయాడు. ట్యూషన్కి వాళ్ళ అమ్మ రమ్మని పిలిచినా సరే వచ్చేవాడు కాదు. చాలా 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 ఫోర్స్ చేశారు వాళ్ళ పేరెంట్స్. ఎంత ఫోర్స్ చేసినా వచ్చేవాడు కాదు. మొత్తం మీద కాలేజ్కి వెళ్తున్న టైంలో ఎర్లీ మార్నింగ్ 7కి కాలేజ్ ఉంటుంది కదండి. ఆ పిల్లోడు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ అట్లా తిరుగుతూ ఉండేవాడు. సైకిల్ మీదే వెళ్తూ ఉంటే ఈవిని కూడా సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉండేవాడు. చివరికి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులకి చెప్తే ఈ పిల్లోడిని స్కెచ్ చేశారన్నమాట. ఆ పేరెంట్స్ ఎలాగైనా సరే వీడిని టార్గెట్ చేయాలి, యవన కాలంలో మంచి వయసులో ఉన్న ఆ అమ్మాయితో ఎందుకు ఇట్లా తిరుగుతున్నాడు, ఒకసారి బుద్ధి చెప్దామని ఆలోచన చేసి ఒకసారి కనపడి మాట్లాడి హెచ్చరించారట. అయినా వినలేదు ఈ పిల్లోడు. వినకపోతే చివరికి ఓ రోజు ఎర్లీ మార్నింగ్ కాలేజ్కి వెళ్తున్న టైం 7:30, 7 అట్లా అవుతుంది. ఆ మార్గాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన చుట్టూ చెరుకు తోటలు ఉంటాయి. ఇటు పక్క చెరుకు తోటలు ఉంటాయి, అటు పక్క చెరుకు తోటలు ఉంటాయి. ఆ చెరుకు తోటలు ఉంటుంటే ఆ పిల్లోడిని చూసి గమనించి అమ్మాయి వెళ్ళిపోతుంటే వెనకాల ఫాలో అయిపోతున్నాడు. వెనకాల నుంచి వచ్చి కొంతమంది వాళ్ళకి ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు వచ్చి ఆ పిల్లోడిని పట్టుకుని, ఇప్పుడు మనం పనస పొట్టు ఉంటుంది చూసారా, మనం కూర వండుకోవటానికి పనస పొట్టు ఉంటుంది. ఆ పనసకాయని చెక్కేసుకుంటే పొట్టు ఎట్లా వచ్చేస్తుందో ఆ పిల్లోడిని బ్లేడ్ తీసుకుని ముఖమంతా చెక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి ఒక గోను సంచులు వేసి ఆ చెరుకు తోటలో పడేశారండి. గిల కొట్టేసుకుంటున్నాడు. మేము కాలేజ్కి వెళుతున్నాం. మళ్ళా చూస్తే ఏమవుతుందని మా పనిలో అప్పుడు తెలియదు, దేవుళ్ళలోనికి అంతగా రాలేదు. ఎవరో పెద్దోళ్ళ కొంటిగా చెప్తే గబగబా వాళ్ళు వచ్చి ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళటం, వాళ్ళ ఇంటోళ్ళకి ఫోన్ చేయటం జరిగింది.
ఎందుకు ఈ సంగతి ఆ పిల్లోడికి ఎదురొచ్చిందంటే, యవ్వన కాలంలో చెప్పినా వినకుండా అమ్మాయిలు వెంట తిరిగి చివరికి మాంసమంతా క్షీణించిపోయిన తర్వాత ఎంతో బాధపడ్డాడు. ఎందుకు ఈ సంఘటన నేను మీకు గుర్తు చేశానంటే, ఆజ్ఞల మార్గం వదిలేసి జారస్త్రీ మార్గాల్లోకి వెళితే ఎంత నష్టమో కనుక నీవు పరిగెత్తమని ప్రభు చెప్తున్నాడు. ఎలా పరిగెత్తాలంటే ఆజ్ఞల మార్గంలో పరిగెత్తాలి. ఆజ్ఞలు ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. నా సేవకుడు నా ఆజ్ఞల వలన హెచ్చరికనందును అతడు గొప్ప లాభాన్ని పొందుతాడని వాక్యం అంటుంది. సేవకులుగా ప్రభు మమ్మల్ని కూడా అనేకసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ మార్గాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఆ మార్గాల గుండానే దేవుడు నడిచిన ఆ మార్గం గుండా వెళ్తాం. పొరపాటున బిలాము త్రోవలోనికి వెళ్ళం, బిలాము బోధల వైపుకు వెళ్ళం, కయ్యను నడిచిన మార్గాల గుండా వెళ్ళము. దేవుడు నడిచిన ఆ ఆజ్ఞల మార్గం గుండానే వెళ్తాం. కనుక మీ జీవితంలో కూడా యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు ఉద్రేకాలు వస్తాయి. కయ్యను నడిచిన మార్గంలోకి కొంతమంది హత్య చేయటాలు, పగ సాధించాలి. ఇవి కయ్యను నడిచిన మార్గం. ఇది ఏమాత్రం నీకు ప్రయోజనం కాదు. నీవు ఆజ్ఞల మార్గంలో నడుచు, నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. ఇక రెండో విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎలా పరిగెత్తాలి మనం అంటే, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చదవబడిన వాక్య భాగంలో పౌలు చెప్తున్నాడు, రెండవదిగా గురి యొద్దకే పరిగెత్తాలి. ఉన్నతమైన పిలుపుకు కలిగిన బహుమానం నేను పొందాలని ఎదిగో గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. ఈరోజు మన గురి, మన గమ్యం యేసుక్రీస్తు ప్రభువే. ఆ గురి యొద్దకు మనం పరిగెత్తాలి. ఉన్నతమైన పిలుపు మనల్ని పిలిచిన పిలుపు ఉన్నతమైనది, గ్రేట్ కాలింగ్. వెనుకున్నవన్నీ మర్చిపోయాడు, ముందున్న వాటి కోసమే ఆ వ్యక్తి పరుగులు తీస్తూ వచ్చాడు. దైవజనుడైన పౌలు గురి యొద్దకే పరిగెత్తాడు కనుక ఆ ఉన్నతమైన బహుమానాన్ని పొందుకున్నాడు. ఆత్మీయంగా ఆలోచిద్దాం. ఈరోజున నీ గురి తప్పిపోతుందా? గురి విడిచి తిరుగుతున్నావా? నీ గోల్ ఏంటి? నేను చదువుకున్న టైంలో డిగ్రీ వరకు చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. 10th క్లాస్ చదువుతున్న టైంలో మా క్లాస్ టీచర్ చెప్తూ ఉండేవాడు. ఏమనేవాడంటే, నాన్న గోల్ పెట్టుకుని చదువుకో. ఒక గోల్ పెట్టుకుని చదువుకుంటే కనీసం నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలని, లేకపోతే స్కూల్ ఫస్ట్ రావాలని ఒక గోల్ పెట్టుకున్నావు అనుకో, కనీసం క్లాస్ ఫస్ట్ వస్తుంది కదా. అలా చదువుకోమంటే అలాగే గోల్ పెట్టుకుని చదువుకునేవాడిని. నాతో పాటు మా అక్కోళ్ళు కూడా మంచిగా చదివిస్తూ ఉండేవారు నన్ను. ప్రతిరోజు ఏ రోజు పాఠం ఆ రోజు అప్పచెప్పాలా, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అట్లా గోల్ పెట్టుకుని చదువుతుంటే దేవుడి దయ వల్ల క్లాస్ ఫస్ట్ వచ్చింది నాకు. నేను ఎందుకు ఈ సాక్ష్యం మీకు చెప్పినానంటే, గోల్ ఉండాలి మనకి. విశ్వాస జీవితంలో కూడా చదువుకునే పిల్లలకు ఒక గోల్ ఉండాలా, భక్తి చేసిన వాళ్ళకి కూడా ఒక గోల్ ఉండాలా. ఎలాగైనా సరే నేను ఇది సాధించాలి అనే గురి ఉండాలి. గురి వద్దకే నేను పరిగెడుతున్నానని భక్తుడు చెప్తున్నాడు. పౌలు ఆ ఉన్నతమైన బహుమానాన్ని సాధించాడు. గురి చూడని లేని వాని వల్ల నేను పరిగెత్తలేదు అన్నాడు. ఈరోజున సేవకులుగా మాకు ఒక గోల్ ఉంటుంది, విశ్వాసులుగా మీకు ఒక గోల్ ఉండాలా. సేవకులుగా మా గోల్ ఏంటంటే, ప్రభు మాకు అప్పగించిన అమలాపురం పట్టణం ఎలాగైనా సరే దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించి ప్రభు ఎదుట నిలబెట్టాలి. కొంతమంది సేవకుల్ని సిద్ధం చేసి వాళ్ళని బలమైన యోధులుగా, ఒక బలమైన సేవకులుగా దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా చేయాలి. ఆత్మలు సంపాదించాలి, సంఘాలు కట్టాలి, అనేకులు వేల మందికి బాప్తిస్మాలు ఇవ్వాలి. ఇది మా గోల్. దైవజనుడైన జాన్ హైడ్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన గోల్ ఏంటో తెలుసా తమ్ముడా? రోజుకు ఒక ఆత్మను సంపాదించాలి. సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజులు ఆయన గోల్ ఏంటంటే, రోజుకి ఎలాగైనా సరే ఒక్క ఆత్మకైనా నేను రక్షణలోకి నడిపించాలి. అది ఆయన గోల్. అందుకే గొప్ప సేవ ఆయన చేయగలుగుతూ వచ్చినాడు. సేవ చేస్తున్న బిడ్డలు ఈ ఆత్మల భారంతో ఆ గోల్ కలిగి మీరు పరిచర్య చేయాలని కోరుకుంటున్నాను.
అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఎంతోమందికి గోల్ ఉంది. వాళ్ళ గోల్ కలిగి బలమైన సాక్షులుగా బలమైన పరిచర్య వాళ్ళు చేశారు. బైబిల్ గ్రంథంలో మీకు ఒక వాక్యం చదివిస్తాను. భక్తుడైన కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు. కీర్తన 16వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. చదవబడిన వాక్య భాగంలో దావీదంటారు, సదాకాలము నేను దేవుని మీద గురి నిలుపుతున్నాను. అప్పుడప్పుడే కాదు, ఎప్పుడో వారానికి ఒకసారి కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, సదాకాలం నేను ప్రభు మీదే నా గోల్ పెట్టుకున్నాను, గురి నిలుపుతున్నాను. కనుక నేనైతే కదల్చబడను. నా గురి, నా గమ్యము దేవుని మీదే నిలుపుకున్నాను. ఈ రోజున మీ గురేంటి? ఆస్థ, అంతస్త, పేర, ప్రఖ్యాత, నశించిపోయే ఆత్మల భారమా? ఏది మీ గోల్ అయి ఉన్నది? ఈ రోజున భక్తుడు అంటున్నాడు, సదాకాలం నేను దేవుని మీద గురి నిలుపుతున్నాను. ఆధ్యాత్మికంగా దేవుని మీద మనం అందరం గురి నిలుపుతాం. అలాగే దేవుని మీద మనం గురి నిలిపినప్పుడు మన ఆత్మ సంబంధమైన జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. అనేక ఆత్మలు మనం సంపాదించగలుగుతాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు మధ్యలోనే వాళ్ళ గురి తప్పిపోయారు. వాళ్ళ గోల్ తప్పిపోయింది. వాళ్ళ గురి తప్పిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. దేవుడు ఐగుప్తి అనే స్థితి నుండి ఆ ప్రాంతం నుండి కనాను అనే ప్రాంతానికి దేవుడు తీసుకుని వెళతా ఉన్నాడు. వాస్తవంగా ఐగుప్తు నుండి కనానికి వాళ్ళ ప్రయాణం 40 రోజులు. కానీ వాళ్ళ అవిధేయతను బట్టి 40 సంవత్సరాల ప్రయాణం సాగింది. సరే, ఈ ప్రయాణ కాలంలో అయినా సరే వాళ్ళు ఏమైనా సరిగ్గా ప్రయాణం చేస్తూ వచ్చారా అంటే మధ్యలోనే వాళ్ళ గోల్ తప్పిపోయింది. అరణ్యంలోనే ఆకులు రాలిపోయినట్లుగా ఇశ్రాయేలీయులు రాలిపోయారని వాక్యం చెప్తుంది. ఎందుకు వాళ్ళలాగా వాళ్ళ ప్రయాణంలో మధ్యలో ఆగిపోయింది? గమ్యం చేరుకోలేదు. వాళ్ళ కానానికి ఎందుకు చేరుకోలేదు అనంటే మధ్యలో వారు గురి తప్పించినవి కార్యాల గురించి పౌలు గ్రంథస్థం చేయబడిన మాటల్ని ఒక్కసారి సంఘానికి గుర్తు చేశాడు. వాళ్ళు ఎందుకు గురి తప్పిపోయారో దైవజనుడైన పౌలు ఒక మాటలో చెప్పాడు. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక దేవునికి ఇష్టలుగా వాళ్ళు లేరంట. అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించారట. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని. చూసారండి, వాళ్ళ జీవితంలో తింటము, తాగటం, లోక సంబంధమైన వాటి కొరకే పరుగులు తీశారంటే. ఇంకా వాళ్ళలో బైబిల్లో మనం చూస్తాం ఆరాధనకి చోటిచ్చారు. చదవబడిన ఈ మాటలన్నీ గమనిస్తూ ఉంటుంటే వాళ్ళు ఇంకా దేవునికి ఆయాసాన్ని కలిగించేవి, దేవుణ్ణి శోధించారంట. వాళ్ళకి మనసుకు నచ్చినట్లు, కన్ను ఆశించినట్లు ప్రవర్తించారు. తద్వారా వాళ్ళ మధ్యలోనే ఆకులు రాలిపోయినట్లు అరణ్యంలో రాలిపోయారు. గమ్యం, గోల్ చేరుకోలేదు. గురి తప్పిపోయింది ఇశ్రాయేలీయులకి. ఈరోజు నీ గురి తప్పిపోకుండా గురి యొద్దకు నువ్వు పరిగెత్తమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని లోకంలోంచి, దేవుళ్ళలోంచి గురి తప్పించేవి కొన్ని లోక సంబంధమైనవి మన ఎదుటికి వచ్చినప్పుడు మన గోల్ తప్పిపోతుంటుంది. అలా కాకుండా విశ్వాసమునికి కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు మనం చూస్తూ తప్పక గురి తప్పిపోకుండా పరిగెత్తటానికి, గురి యొద్దకే పరిగెత్తటానికి తీర్మానం చేసుకుందాం. మీ ఆత్మ సంబంధమైన జీవితంలో మీ గురి తప్పిపోయే అనేకమైన కార్యాలు మీ ఎదుట ఉంటాయి. కొంతమందికి డబ్బు అడ్డొచ్చినప్పుడు వాళ్ళ గురి తప్పిపోతుంటారు. లోకంలో ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు గురి తప్పిపోతుంటారు. మీకు చిన్న సంఘటన చెప్తా. సాధు సుందర్ సింగ్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ప్రపంచంలోనే మన ప్రాంతంలోనే మహిమగలిగిన సేవ చేసిన, మిషనరీ పరిచర్య చేసిన, టిబెట్ ప్రాంతాలన్నీ కూడా కాలికి చెప్పులు కూడా లేకుండా అద్భుతమైన పరిచర్య చేసిన దైవజనుడు. ఒకరోజు కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారట. ఉదయకాలమే
9 గంటల నుంచి ప్రార్థన ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అలాగే ప్రేయర్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ దైవజనుడు చేస్తున్న ప్రార్థన కంప్లీట్ అయిపోయింది. ప్రార్థన అయిన తర్వాత కళ్ళు తెరిచి చూసినాడంట. ఆ కొండ మీద నుంచి చూస్తే తనకి కళ్ళకి ఎదురుకుండా వేరే ఒక కొండ కనిపించిందంట. ఇతడు ఈ కొండ మీద ఉండి అలా ప్రార్థన చేసుకుంటున్నాడు, వేరే కొండ మీద అలా చూస్తున్నాడట. చూస్తూ ఉంటుంటే కొన్ని పక్షులు అలా ఆకాశంలో అలా తిరుగుతూ ఉన్నాయట. ఈ కొండ నుంచి బయలుదేరిన పక్షులు వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయి అలాగే వెళ్ళిపోయి వాలుతున్నాయంట. వాలిన ఆ పక్షులు ఇంక మరలా కనబట్టలేదట. అసలు ఏమైంది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళి అక్కడ ఆగిపోయిన ఈ పక్షులు ఏమైపోయినవని ఇతడు పనగట్టుకుని ఆ కొండ దగ్గరికి వెళ్ళి చూసినాడట. చూస్తే అక్కడ ఒక కొండ శిలువ ఉందట. కొండ శిలువ ఏం చేస్తుందంటే అలా నోరు ఆవులించుకుని అలా చూస్తూ ఉందట. చూస్తూ ఉంటుంటే ఇదేదో ఆ నోరు ఆవులించి చూస్తున్నప్పుడు ఆ సూర్యకిరణాలు దాని మీద పడుతున్నప్పుడు మెరుస్తూ ఉంటుంటే ఈ పక్షులు అనుకుని ఏదో మంచిగా మెరుస్తుంది, మంచిగా తిందామని అలాగ వెళ్ళి చూసినప్పటికీ మెరిసే దాన్ని పట్టుకున్నప్పటికీ నోట్లోకి వెళ్ళిపోయి అమాంతంగా వెళ్ళిపోయినాయి. ఇంక మళ్ళీ బయటికి రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఆ దైవజనుడు సాధు సింగర్ గమనించి, అవును కదా, లోకంలో మనుషుల్ని కూడా ఇలాగే మెరిసి ఆకర్షిస్తున్నాయి. రంగుల లోకంలో ఎన్నో మెరిసేవి ఆకర్షించి మళ్ళా పట్టుకుంటున్నాయి. మళ్ళా ఆ వ్యక్తి లోకంలోంచి బయటికి రాలేకపోతున్నాడు, పాపంలోంచి బయటికి రాలేకపోతున్నాడు అని తన జీవిత చరిత్రలో రాసుకున్నారట. చూడండి, ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ పక్షులు అలాగే ఎగిరి ఆ కొండశిలువ నోట్లోకి వెళ్ళిపోయినట్లు, మళ్ళా తిరిగి బయటికి రాలేనట్లు ఈరోజు కూడా మనిషి పాపంలో అనే ఊబిలోకి వెళ్ళిపోయి ఆ వ్యసనం అనే అలవాట్లోకి వెళ్ళిపోయి అది వదులుకోలేకపోతున్నాడు. సిగరెట్ మానుకోలేకపోతున్నాడు, అలవాట్లు మానుకోలేకపోతున్నాడు, ఆ ఊబిలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏది నిన్ను గురి తప్పిస్తుందో, ఏ అలవాటు నిన్ను ఇంకా గోల్ తప్పిపోయేట్లు చేస్తుందో, ఈరోజు నీ అలవాటు మానుకొని విశ్వాసానికి కర్తైన ఆ గురి కలిగిన దేవుని వైపుకి నువ్వు చూడగలిగితే, ఆ గురి యొద్దకు నువ్వు పరిగెత్తగలిగితే నీ జీవితం విప్లవాత్మకంగా మార్చబడుతుంది. అలాంటి శ్రేష్టమైన గురి గోల్ కలిగి నువ్వు పరిగెత్తాలని దేవుని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుడు ఇటువంటి కృప నీకు అనుగ్రహించునుగాక. ఇక 3వ సంగతి కూడా నేను మీకు గుర్తు చేస్తాను. మనం ఎలా పరిగెత్తాలి అనంటే బైబిల్ గ్రంథంలోంచి మరొక వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తాలి. దైవజనుడు అంటున్నాడు, మన ఎదుట ఉంచబడిన ఈ పందెపు రంగంలో విశ్వాసమునికి కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ఓపికతో మీరు పరిగెత్తండి అని మాట్లాడుతూ యేసయ్య ఓపిక గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆయన ఎన్నో సిలువ శ్రమలు భరించాడు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు భరించాడు. యెరూషలేము నడివీధుల్లో ఆయన శరీరం నాగలి చాలవలె దొన్నబడింది. యేసయ్య సిలువ శ్రమలు గుర్తొస్తుంటేనే కన్నీళ్ళు వస్తాయి. యేసయ్య మన కొరకు ఎంతగా సిలువను సహించాడు, ఎంత ఓర్చుకున్నాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో ఓర్పు ఉందా తమ్ముడు, చెల్లి, సహోదరుడా? నీ జీవితంలో ఓర్పుతో పరిగెత్తగలుగుతున్నావా? నీ ఇంట్లో ఎదురవుతున్న కష్టాలని బట్టి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇంకెందుకులే నా జీవితం అని అనుకుంటున్నావా? బాటసారి ప్రయాణం చేస్తున్నప్పుడు అలసట వస్తుంది. ఆ అలసట వచ్చినప్పుడు కొంతసేపు ఓర్చుకుని మరలా ప్రయాణం కొనసాగిస్తాడు కదా. నీ జీవితంలో ఈ జీవిత కాలంలో భార్యాభర్తల మధ్యలో సమస్యలు, పిల్లలు మాట వినని స్థితి,
కుటుంబ సమస్యలు, కలవరాలు, కన్నీళ్ళు, వీటన్నిటి మధ్యలో నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. దేవుని వాక్యం అంటుంది తప్పక నువ్వు ఓర్చుకోవాలి. ఓపికతో మనం పరిగెత్తాలి. ఒక ఇల్లు కట్టాలంటే మనము తప్పనిసరిగా ఆ ఇల్లు కట్టిన వెంటనే అయ్యే పని కాదు కదా, వెంటనే అయ్యే పని కాదు అది. ఫౌండేషన్ వేయాలా, మంచి గోడలు కట్టాలా, పైన స్లాబ్ వేయాలి, ప్లాస్టింగ్లు చేయాలి, చాలా పని ఉంటుంది. వెంటనే నాకు ఇల్లు అయిపోవాలంటే ఎక్కడైపోతుంది? చాలా చాలా పని ఉంటుంది. ఉద్యోగంలో కూడా అంతే. ప్రమోషన్ కోసం చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఓర్చుకోండి. చదువుకునే పిల్లలు సీట్ కోసం, గవర్నమెంట్ సీట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఓర్చుకోండి. కొంతకాలం మనం ఓర్చుకోవాలి. ఓపికతో పరిగెత్తాలండి. అలా ఓపికతో పరిగెత్తే కృప దేవుడు మీకు ఇవ్వాలని, స్వస్థత కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. తప్పక ఆ శ్రమలు తొలగిపోయి స్వస్థత మీకు చేకూరుస్తాడు. ఆరోగ్య పరిస్థితిలో కొంతకాలం ఆ శ్రమ, ఆ బ్యాక్ పెయిన్ వచ్చినా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కొంతకాలం భరిస్తే మళ్ళీ సెట్ అయిపోతారు. సేవలో కూడా ఓర్చుకోవాలి. ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఓర్చుకుంటేనే, ఓపికతోనే మనం పరిగెత్తాలండి. ఫర్ ఎగ్జాంపుల్, సౌలు ఉన్నాడు, ఇశ్రాయేలీయులకి మొదటి రాజే. కానీ అవివేకపు పని చేశాడు. సమూయేలు వచ్చేదాకా వెయిట్ చేయలా, సమూయేలు వచ్చేదాకా ఎదురు చూడలా. తొందరపడిపోయి వెళ్ళిపోయి ఆ బలి అర్పించేస్తాడు. చివరికి ఎంత నష్టం వచ్చిందో మీకు తెలుసు. రాజ్యమే పోగొట్టుకున్నాడు. కనుక మీరు తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకండి, ఓర్చుకోండి. కొంతకాలం శ్రమ పడితే ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. దేంట్లో అయినా ఓర్పు ఉండాలి. పెయింటింగ్ చేసేవాళ్ళు మీరు చూడండి, లెటరింగ్ రాస్తూ ఉంటారు, అక్షరాలు రాస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఓపిక కావాలి. ఒక్కొక్క అక్షరం రాయటానికి చాలా టైం పడుతుంది. కంప్యూటర్ దగ్గర టైపింగ్ చేసేవాళ్ళు ఉంటారు. చాలా పెద్ద పెద్ద మ్యాటర్లు ఉంటే టైప్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా. చాలా ఓపిక ఉండాలి. పొద్దున్నుంచి 8 గంటలు అలా సిస్టమ్ దగ్గర కూర్చోవాలి వాళ్ళు. ఇలాగ భౌతికంగాను ఆత్మీయంగాను అన్నిట్లో మనకు ఓర్పు అవసరమై ఉంది. ఓర్పు ఎందుకు అవసరమో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చదివిస్తాను. ప్రసంగి పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. చూసారా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. అత్త కోడల మధ్యలో అత్తగారో రాసి రంపాలు పెట్టేస్తుంటుంది. సరే, నువ్వు ఓర్చుకుంటే ఆమెకి సరైన మారు మనసు దేవుడు ఇస్తాడు. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. తాగేసి వచ్చి భర్తలు, మార్పు చెందని వ్యక్తులు భార్యను కొడుతుంటారు. కొంతకాలం ఓర్చుకుంటే ఆయనే మార్పు వస్తుంది. ఇలా ఓర్పు వల్ల కొన్ని దోహ కార్యాలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా జరుగుతాయి. ఆపద నుంచి తప్పించబడతామని వాక్యం అంటుంది. జరిగిన ఒక యథార్థమైన సంఘటన, ఒక సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఓర్పు ఎంతైనా మనకు అవసరం. ఓపికతో మనం పరిగెత్తాలి. అలసిపోయి ఇంకా మన పరిగె ఆపేసుకోకూడదు. కానీ ఓపికతోనే అలా ఓపిక తెచ్చుకొని మనం పరిగెత్తాలి. మనకు ఓర్పు లేదనుకోండి, ఎంత నష్టం కలుగుతుందో మీకు ఒక చిన్న సంఘటన, జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆమెకి, ఒక సహోదరికి వివాహం అయింది. వివాహం చేశారు తల్లిదండ్రులు. ఆ పెళ్లి సంబంధం సమకూర్చి పెళ్లి చేసినారు. పెళ్లి చేసే ముందు ఆచితూచి ఆలోచించి అన్నీ చూసుకుని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ అమ్మోళ్ళు ఏదో చేసుకోమన్నారని ఈ అమ్మాయి చేసేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త భయంకరంగా, ఈమెమో దేవుళ్ళలోకి ఉన్నది, ఆయనేమో భక్తి విలువలు తెలియక అన్యుడిగా ఉండిపోయాడు. కొంతకాలానికి ఏం చేశారంటే భయంకరంగా ఆమె టార్చర్ పెడతా ఉన్నాడు. భర్త రోజు టార్చర్ పెడతా ఉంటుంటే ఇంకా 4 రోజులైన పెళ్ళి అంతే. ఈ 4 రోజులే పెళ్ళైన 4 రోజులకే ఇంకా నేను ఉండను అని ఆ ఇంట్లోంచి వచ్చేసింది.
వచ్చేసిన తర్వాత ఆమె చేసిన పని ఏమిటంటే, చివరికి వాళ్ళ అమ్మలతో మాట్లాడి, నేను ఉండను, ఆయనతో భర్తతో సంసారం చేయను, కాపురం చేయను, అట్లా మాట్లాడు. వాళ్ళ అమ్మోళ్ళు అన్నారు, అమ్మ భర్త అన్న తర్వాత ఒకవేళ తిడతాడు, అత్తగారు అన్న తర్వాత ఏదో మాట అంటారు, దానికోసమే నువ్వు ఓర్చుకోకుండా వచ్చేస్తే ఎట్లా? లేదు, నేను అసలు ఆ ఇంట్లో ఉండను, ఒక్క నిమిషం కూడా ఉండలేను, నా వల్ల కాదు, ఆ ఇల్లు నరకంలా ఉంది అని ఎన్నో మాట్లాడుతుంటుంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారు అన్నారు, అమ్మ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్లుగా అత్తోళ్ళ ఇంటి దగ్గర ఉండదు కదమ్మా. చిన్న చిన్న మాటలన్నా నువ్వు సహించుకుని నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. నా వల్ల కాదు, నేను సంసారం చేయనని చివరికి విడాకులు దాకా వెళ్ళిపోయిందని విడాకులు తీసేసుకుంది. చివరికి ఎంత నష్టం అంటే, ఆమెకి ఎటు కాకుండా, ఇంకో పెళ్లి చేసుకోకుండా, ఉన్న భర్తను పోగొట్టుకున్నట్లుగా ఆ విడాకులు తీసేసుకుని ఎటు కాకుండా మధ్యగా ఉండిపోయింది ఆమె జీవితం. ఇదంతటికీ గల కారణం ఏమిటంటే, ఆమె ఓర్చుకుంటే ఆ కుటుంబంలో ఒక పిల్లోడో ఒక పాప పుట్టుంటే, కనీసం పిల్లలు పుట్టిన తర్వాత భర్త హృదయం మార్పు చెంది పిల్లల కోసమైనా బాధ్యత కలిగి ఉండేవాడు కదా. ఈమె ఓర్చుకోకుండా మధ్యలోనే ఆ కుటుంబాన్ని తన చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకుంది. కనుక మీ వ్యక్తిగత జీవితాల్లో ఓర్చుకోలేని జీవితం మీకు ఉండకూడదు. ఓర్పు కలిగి జీవిద్దాం. ఓపికతో పరిగెత్తే కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఇక 4వ సంగతి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరొక వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచన భాగం చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియలేదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. చదవబడిన వాక్య భాగంలో 4వది బహుమానం పొందాలని పరిగెత్తాలట. పందెపు రంగంలో అనేకులు పరిగెడతారు. అనేకమైన పోటీలు ఉంటాయి. రన్నింగ్ రేస్ ఆ పోటీ ఉందనుకోండి, ఆ పోటీలో పరుగులు తీస్తూ ఉంటారు చాలామంది. ఎంతోమంది క్యూలో పరుగులు తీస్తారు, కానీ ఒక్కడికే బహుమానం వస్తుంది. అలాగే విశ్వాస జీవితాన్ని ఒక ఆత్మ సంబంధమైన పందెపు రంగంతో పోల్చి మాట్లాడుతున్నాడు. అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేకమైన విశ్వాసులు ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో బహుమానం పొందాలని వాళ్ళ పరిగెత్తాలట. ఆ శ్రేష్టమైన బహుమానం కోసమే మనం పరుగులు తీయాలట. కానీ చాలామంది విశ్వాస జీవితంలో బహుమానం మీద ఉండవలసిన దృష్టి లోక సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోతుంది. బహుమానం ఎలాగైనా సరే నాకు ఆ బహుమానం రావాలని వాళ్ళ పరుగులు తీయాలి. అప్పుడే వాళ్ళు విన్ అవుతారు, ఆ గోల్ అచీవ్మెంట్ అయ్యి మంచిగా బహుమానం సంపాదించుకోగలుగుతారు. దేవుని వాక్యం అదే చెప్తున్నాడు. మనకు వచ్చే బహుమానం ఏంటంటే కిరీటం. ఒక అద్భుతమైన కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పినాడు దేవుడు. బైబిల్ ఎన్నో రకాల కిరీటాలు ఉన్నాయి. కనుక మనకి దేవుడిచ్చే ఆ బహుమానం, ఆ కిరీటాన్ని మనం సంపాదించుకోవటానికి బహుమానం పొందాలనే ఆశతో మనం పరిగెత్తమని వాక్యం చెప్తుంది. నీ విశ్వాస జీవితంలో పరుగు ఆగకూడదు. ఎలాగైనా నువ్వు దేవుని దగ్గర నుంచి ఆ బహుమానం సంపాదించుకోగలగాలి. ఈ శ్రేష్టమైన కృప దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆలోచన ఏంటంటే, ఆయన ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన, తన ఆశయాలు, తన ఆశయం అంతా కూడా తన రాజ్యం మీద, లేకపోతే తన డబ్బు మీద, సంపాదన మీద ఏమేమీ లేవు. తన ఆశయం అంతా ఎలా ఉందో తెలుసా? మీకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూసారా, తనకి ప్రతిఫలముగా పొందబోయే ఆ బహుమానం మీద తన దృష్టి ఉందంట. మోషే
పెద్దవాడైన తర్వాత ఐగుప్తి ధనము కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించు కంటే, దేవుని ప్రజలతో నింద అనుభవించిన భాగ్యము అని ఎంచుకున్నాడు. ఇంకా తన గురించి రాయబడిన మాట ఏంటంటే బహుమానం మీద తన దృష్టి ఉందంట. కనుకనే అద్భుతమైన అనేకమైన 6 లక్షల మంది కాల్బలం కలిగిన ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన గొప్ప నాయకుడు. ఈరోజు నీ దృష్టి దేని మీద ఉంది? కొంతమంది దృష్టి లోక సంబంధమైన వాటి మీదే ఉంటుంది. ఎప్పుడు పైన ఉన్న వాటిని వెతకండి అని వాక్యం అంటుంటే పరసంబంధమైన వాటి మీద ఉండదు. ఇంకెంతసేపు లోకం కోసమే ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక నీవు బహుమానం పొందాలని ఆ బహుమానం మీద దృష్టి కలిగి నువ్వు పరిగెత్తితే ఖచ్చితంగా ఆ బహుమానాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. దేవుని వాక్యపు వెలుగును మనం చూడగలిగితే గెహాజీ ఉన్నాడు. ఎలీషా అనే గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నాడు. నయమానికి కుష్టు వ్యాధి పోయిన తర్వాత నయమాను కృతజ్ఞతతో ఒక కానుక ఎలీషాకి ఇస్తే నాకు వద్దని ఎలీషా వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇతనితో ఉన్న ఎలీషాతో ఉన్న గెహాజీకి ఆ నయమాన్ ఇస్తాననుకున్న ఆ కానుక, ఆ బంగారం, ఆ వెండి, ఆ వస్త్రాల మీదకి వెళ్ళిపోయింది. తన దగ్గర ఉన్న దైవజనుడికి చెప్పకుండా, ఎలీషాకి చెప్పకుండా తన ప్రయాణమే వెళ్తాడు. వెళ్ళి, అయ్యా నయమాను గారు, మీరు ఇస్తాననుకున్న ఆ బంగారం ఏదో, ఆ వెండి ఏదో, ఆ వస్త్రాలు ఏవో, ఆ విలువైన వస్తువులు ఏవో నా యజమాను నన్ను పంపించాడయ్యా, ఇచ్చేయండంటే ఆ నయమాన్ ఇస్తాడు. వాటి కోసం ఇతడు పరుగును వెళతాడు. గెహాజీ వెళ్ళి తీసుకుని వస్తాడు. ఎలీషా అడుగుతాడు వచ్చిన తర్వాత, నాయనా ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళా అంటాడు. ఎక్కడికి వెళ్ళావో? నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా ఆత్మ రాలేదా? ఇదిగో నయమాను విడిచి వెళ్ళిన కుష్టి నీ కలుగుతుంది అన్నాడు. గెహాజీ డబ్బు కోసం పరిగెత్తి కుష్టి సంపాదించుకున్నాడు. మోషే బహుమానం మీద దృష్టి నిలిపి అనేకమైన ఆత్మలను అరణ్యంలో నుంచి ప్రయాణంలో నడిపించాడు. ఈరోజు నీ ఆత్మీయంగా ఆలోచించు, నీ దృష్టి దేని మీద ఉంది? దేని కొరకు నువ్వు దృష్టి కలిగి పరుగులు తీస్తున్నావో ఒక్క నిమిషం ఆలోచించు తమ్ముడా. కానీ నీ దృష్టి బహుమానం కావాలి. ఉన్నతమైన పిలుపు కలిగిన ఆ బహుమానం దేవుడు మనకిస్తాడు. దాని కొరకే సేవలో ఎన్నో పోరాటాలు వచ్చినా, మనుషులు ఎలా అనుకున్నా ఖచ్చితంగా నేను ఆ బహుమానం సంపాదించాలని ఈరోజు వరకు పరిచర్లో మేము అలాగే పరుగులు తీస్తూ ఉన్నాం. కొన్నిసార్లు నీ దృష్టిని మార్చేసేవి కొన్ని ఉంటాయి. ఒక రాజుగారి కుమార్తె చాలా, ఆమె ఈ పరుగుల పందుల్లో మంచిగా పరిగెడుతుంది. ఒకసారి ఎక్కడికి వెళ్ళినా ఆ పరుగుల పందుల్లో ఆమె విన్ అయి ఆ గోల్డ్ మెడల్ తీసుకుని వస్తుంది. తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఏం చేసినారంటే ఎలాగైనా సరే ఈమెను ఓడించాలనుకున్నారు. ఎంత పరుగులు తీద్దామన్నా వాళ్ళు ఓడిపోవడానికి అవకాశం లేదు, ఆమె అంత వేగంగా పరిగెడుతుంది. సరే ఏం చేశారంటే ఆమెకు బంగారం అంటే బాగా పిచ్చి ఇష్టం అట. ఒక బంగారం లాంటి ఒక గాజు ఆమె పరిగెడుతున్నప్పుడు ఆమెతో పాటు ఈమె కూడా పరిగెత్తి అలా బంగారు గాజు అలా విసిరిందంతే. ఏమనుకున్నది, ఒక్క నిమిషం ఆగి ఆ బహుమానం తీసుకుని వెళ్ళిపోదాంలే అనుకుంది. అలా ఆగి తీసుకున్న సమయంలో ఈ పక్కన వచ్చిన ఆమె విన్ అయిపోయి వెళ్ళిపోయింది. చివరికి ఈమె ఈ బహుమానం కోసం ఆగిన ఈమె చూస్తే ఆ బంగారు గాజును అలా తీసుకున్నప్పుడు చూస్తే అది రోల్డ్ గోల్డ్. చూసారా, రోల్డ్ గోల్డ్. ఆమె పరుగును ఆపేసింది. మరి నీ పరుగు ఏం ఆపేస్తుందో? ఏది నీ పరుగు ఆపేస్తుంది? నువ్వు బహుమానం పొందాలని పరుగులు తీ, తప్పక ఆ ఉన్నతమైన బహుమానాన్ని నీకు దేవుడిస్తాడు. రైట్, ఇక ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. 5వ మాట నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆఖరిది 5వది. దేని కొరకు మనం ఎలా పరిగెత్తాలి అని అంటే బైబిల్ గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం.
మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. అంటే కడ వరకు మనం పరిగెత్తాలి, ఆఖరి వరకు పరిగెత్తాలి. పౌలు అంటున్నాడు, మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నాకు ఇక మీదట నీతి కిరీటం ఉంది, నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. అంటే పౌలు జీవితంలో ఆఖరి వరకు తను పరిగెడుతూనే వచ్చాడు. పౌలు సేవ తనతో పాటు ఎంతోమంది శిష్యులు తయారు చేశాడు. అయితే దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, పౌలుని విడిచి లోకాన్ని స్నేహించాడు. దేమా తన పరుగు ఆగిపోయింది, కానీ పౌలు పరిచర్య మాత్రం, తన పరుగు మాత్రం ఆగలేదు. ఇంకా నేను మీకు చెప్పుకోవాలంటే, నిత్య జీవం పొందుకోవటానికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఏమన్నాడు? నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. దేవుడు అన్నాడు, నీవు ఆజ్ఞలు పాటి, ఇవన్నీ చేస్తున్నానయ్యా, చిన్నప్పటి నుంచే చేస్తున్నాను. అవునా, నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చే అన్నాడు. వెంటనే అతడు, నేను ఆస్తి అమ్మాలా, నా వల్ల కాదని ఆపేశాడు తన పరుగు. ఇప్పుడు ధనవంతుడి యొక్క పరుగు ఎప్పుడు ఆగిపోయిందంటే ఆస్తి దగ్గర ఆగిపోయింది, కడ వరకు వెళ్ళలేదు కదా. బైబిల్ గ్రంథంలో ఏషావు ఉన్నాడు, జ్యేష్ఠత్వపు హక్కు ఉంది అతనికి, కానీ అతని పరుగు తిండి చిక్కడికే కూర ఆపేసింది, జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టేసింది. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, డబ్బు సంచి ఆపేసింది తన పరుగు కదా. మరి ఈ రోజున నీ పరుగు కడ వరకు, చివరి శ్వాస వరకు, ఆఖరి వరకు బలా నమ్మకమైన మంచి దాసుడైన దేవుని దగ్గర సాక్ష్యం పొందటానికి కడ వరకు నీ పరుగు ఆగాలి, కానీ ఎక్కడ మధ్యలో ఆగకూడదు నీ పరుగు. ఇలా బైబిల్లో చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది, శాంసోన్ నీ పరుగు ప్రతిష్ఠించబడినాడు, నాజీరు చేయబడినాడు. నీ పరుగు ఏం ఆపేసిందంటే డెలీలా, ఒక స్త్రీ తన పరుగును ఆపేసింది. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి నీ పరుగును ఆపేస్తున్నాయో ఒకసారి గుర్తించు, ఆలోచించు, అన్వేషించు. అపోస్తలుడైన పౌలు మరొక వాక్యాన్ని కూడా చెప్తాడు, దేవుడు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేయటానికి నా ప్రాణాన్ని ఏమాత్రం ప్రియముగా ఎంచుకోలేదు, నా పరుగుని కడముట్టించానన్నాడు. నిజంగా దైవజనులు యేసన్న గారు గుర్తొచ్చారు నాకు. ఆయన పరుగు, ఆయన భోజనం చేసి, పరుగు అంటేనే ఆయన గుర్తొచ్చాడు. భోజనం చేసి అలా భోజనం తినేసిన తర్వాత మనం ఖచ్చితంగా ఆ భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం. భోజనం చేసి ఆ చెయ్యి ఆరే లోపలనే మళ్ళీ పరిగెత్తి నిలిపేవాడట. పరిచర్య, ఇక్కడ సువార్త కూటం పెట్టాలి, అక్కడ మీటింగ్ పెట్టాలి, అక్కడ ఆత్మలు సంపాదించాలి, అలా ప్రయాసపడ్డారండి. అందుకనే 1000 సంఘాలు కట్టి కడ వరకు ఆయన పరుగెత్తాడు. కనుక సేవలో మనం కూడా కడ వరకు, చివరి శ్వాస పోయేంత వరకు నమ్మకంగా దేవుని పరిచర్యని పరుగులు తీద్దాం. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. దేవుని రాజ్యం కట్టబడాలి, సంఘాలు కట్టబడాలి, ఆత్మలు సంపాదించాలి. ఇలాంటి కడ వరకు మనం పరుగులు తీసి ప్రభు పనిని కడముట్టిద్దాం. ఇటువంటి శ్రేష్టమైన కృప దేవుడు నీకు ఇవ్వాలని, ఏది అధికారం కానీ, వ్యామోహం కానీ, బలహీనత కానీ ఏది నీ పరుగు ఆపకూడదని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలన్నీ దేవుడు నీ జీవితంలో దీవెనకరంగా మార్చునుగాక. ఆమెను. ఈరోజు దేవుడు మనకి 5 విషయాలు జ్ఞాపకం చేశాడు. నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాను. దేవుడు మనం ఆకర్షించాడు కనుకనే ఆయన దగ్గరికి మనం వచ్చాం. ఎలా పరిగెత్తాలి మనం ప్రభు కోసం అంటే 5 విషయాలు ప్రభు మనకు గుర్తు చేశాడు. 1, ఆజ్ఞల మార్గం గుండా మనం పరిగెత్తాలి. 2, గురి యొద్దకే మనం పరిగెత్తాలని ప్రభు గుర్తు చేశాడు. తర్వాత బహుమానం పొందాలని పరిగెత్తాలి. ఆ తర్వాత ఓపికతో పరిగెత్తాలి. చివరిగా ఆఖరి వరకు మనం పరిగెత్తాలని ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు, కడ వరకు. ఈ మాటలన్నీ దేవుడు మనకి దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు ఈ సమయంలో దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. నన్ను ఆకర్షించు, నేను ఎందుకు పరిగెత్తుకుని వస్తానని దేవుని వాక్యం ద్వారా మనం వింటూ వచ్చి ఉన్నాం.
ప్రభువా, ఈరోజు నేను ఎలాగ పరిగెత్తాలో, నా పరుగు దేని కొరకు మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆజ్ఞల మార్గం గుండా నువ్వు పరిగెత్తాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జక్కయ్య దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ వచ్చినాడు. ప్రభువా, నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అంత మాత్రమే కాదు, గురి వద్దకే నువ్వు పరిగెత్తాలి. నీ గురి తప్పిపోకూడదు. ఇశ్రాయేలు వలె మధ్యలో నీ గురి తప్పిపోకూడదని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ప్రభు వాక్యం ద్వారా ఓపికతో నువ్వు పరిగెత్తాలి. ఇదిగో దేవుని వాక్యపు వెలుగులో బహుమానం పొందాలనే నువ్వు పరిగెత్తాలని, ఆత్మీయ జీవితంలో కడవరకు నువ్వు పరిగెత్తాలని ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాటలన్నీ దేవుడు నీకు దీవెనకరంగా మార్చినందుకు అందరూ చేతులెత్తి మనస్ఫూర్తిగా స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి. ఆయన వాక్యములను దర్శించినందుకే స్తోత్రం చెల్లిదాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరుగెత్తేదా, పరుగెత్తేదా, పిలుపుకు కలిగిన బహుమతికై. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో నీ యొద్దకే నేను పరుగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో నీ యొద్దకే నేను పరుగెత్తేదా, 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 పిలుపుకు తగిన బహుమతికై. తీర్మానంతో, సమర్పణతో ప్రార్థన చేసుకునే సమయం ఇది. చూచు విశ్వాసము కాపాడుకొనుచు, యేసు వైపు చూచు విశ్వాసము కాపాడుకొనుచు, వాడబారని కిరీటముకై వాంఛతో పరుగెత్తెదా, వాడబారని కిరీటముకే వాంఛతో పరుగెత్తెదా, 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 పిలుపుకు తగిన బహుమతి. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో నీ యొద్దకే నేను పరుగెత్తెదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో నీ యొద్దకే నేను పరుగెత్తెదా, 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 పిలుపుకు తగిన బహుమతికై. ప్రభు మనకిచ్చిన వర్తమానం కొరకై ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడ జీవాధిపతి మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇంతవరకు మీ సేవకులను బలపరిచి నాయనా తండ్రి, అయా ఉన్నతమైన అభిషేకంతో మీరు వాడుకుని ప్రభువా, అయా మాకు కావలసిన మాటలు మీరు తెలియపరిచినందుకే స్తోత్రం. అయా నీ సమకూల ప్రభువా నాయన, నీవు ప్రతి మాటను స్పష్టంగా మాకు తెలియపరిచున్నారయ్యా. అయా తండ్రి నాయన, పరిగెత్తాలని ప్రభువా మా ఆత్మీయ జీవితంలో అయ్యా ఎంత మాత్రం అలయక అయా మేము పరిగెత్తవలసిన తీరును మాకు బోధించిన
ఇచ్చినందుకు స్తోత్రం నాయన. అయా నీ ఆజ్ఞల మార్గంలో మమ్మల్ని పరిగెత్తుటకు ప్రభువా అయా మమ్మల్ని బలపరచండి నాయన, సహాయం దయచేయండి అయ్యా. అయా గురి వద్దకు పరిగెత్తే అయా శ్రేష్టమైన కృప, అయా శ్రేష్టమైన ప్రభు తీర్మానం మాకు దయచేయండి నాయన. అయా నీకు స్తోత్రం నాయన. ఓపికతో పరిగెత్తకుండా ప్రభువా అలసిపోతున్నామేమో నాయన, అయా సహనం కలిగి లేకుండా ప్రభువా అయా మా ఆత్మీయ జీవితంలో ఓపికతో పరిగెత్తలేని పరిస్థితి ప్రభువా అయ్యా ఓపిక మాకు దయచేయండి. ఓపికతో పరిగెత్తుటకు సహాయం చేయండి నాయన. అయ్యా కడవరకు నాయన పరిగెత్తుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా ప్రభువా మాకు నాయన మీరు సిద్ధపరిచిన ఉన్నతమైన బహుమానం కొరకు అయ్యా పరిగెత్తే కృపనివ్వండి అయ్యా. అయ్యా ఈ లోకంలో ఎన్నో వాటి కోసం ప్రభువా, లోక సంబంధమైన కార్యకలాపాల కోసం ప్రభువా, లోక సంబంధమైన తండ్రి వాటి కోసం మేము పరిగెత్తే అయ్యా ఆ స్థితిలో మా యొక్క ఆత్మీయ జీవితాలు ఉన్నాయేమో నాయన. నా తండ్రి ఈరోజు మీ వాక్యంతో మమ్మల్ని దర్శించున్నారు ప్రభువా. ఆత్మ సంబంధమైన వాటి కొరకై అవి ఓపికతో సహనము కలిగిన ఆయన ఆ యొక్క బహుమానం కొరకు పరిగెత్తుటకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అయ్యా ఈ వాక్యాన్ని ఎక్కడైతే ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా ప్రభు దర్శించండి అయ్యా. వారి ఆత్మీయ జీవితంలో పరిగెత్తకుండా అయ్యా సొమ్మసిల్లి ప్రభు నిరుత్సాహంతో ప్రభు వారి ఆత్మీయ జీవితంలో ప్రభు సతికిల పడిన జీవితాలు లేవనెత్తబడాలి నాయన. అయ్యా పరిగెత్తే ఆత్మీయ జీవితం ఉద్యమం వారిలో కలగాలి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా వారి ఆత్మీయ జీవితాల్లో ముందుకు నాయన ఇంకా ఎంతో ఉద్యోగంగా ఆసక్తిగా ప్రభువా అయ్యా నాయన నీవు తెలియపరిచిన మాటల ప్రకారం పరిగెత్తడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిలో ఈ వాక్యాన్ని బలభరితంగా మార్చి నాయన మీ సేవకులు ఇంకా బహుబలంగా వాడుకుని అయ్యా ఈ వర్తమాన అనేకులు విని ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.